వెల్కమ్ టు స్కంద టీవీ. ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అఖండకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లోకి విడుదలైంది. ఇది సినీ ప్రియుల్ని ఆకట్టుకోవడంలో విజయవంతమైందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సినిమా స్టోరీకి వస్తే, శత్రు దేశమైన చైనా మన భారతీయుల నమ్మకాలను దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో బయోవార్కి దిగుతుంది. చైనా అధికారులు పన్నిన కుట్రతో కుంభమేళలో స్నానం చేసిన వారిలో చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ఇందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనబెడితే అది తెలుసుకొని శత్రువులు ల్యాబ్ని నాశనం చేస్తారు. వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను కూడా చంపేస్తారు. కానీ జనని అనే యంగ్ సైంటిస్ట్ ఒక్కతే ఆ వ్యాక్సిన్తో బయటపడుతుంది. ఆమెను కూడా చంపాలని చైనా వాళ్ళు వెంటపడటం మొదలు పెడతారు. ఆమెను రక్షించేందుకు అఘోరా రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఈ సినిమా ఎలా సాగిందనేదే స్టోరీ. ఈ సినిమాను విశ్లేషిస్తే బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ యాక్షన్ సీన్లు మాత్రం చాలా వైలెంట్గా ఉంటాయి. గ్రావిటీని చంపేసి లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్లతో సినిమాను నింపేస్తాడు. అలాంటి బోయపాటికి బాలయ్య తోడైతే ఇక పూనకాలే ఊగిపోతాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద తాండవం చేశాయి. దాంతో ఈసారి మరింత డోస్ పెంచేసి బాలయ్యతో సర్జికల్ స్ట్రైక్ చేయించాడు బోయపాటి. బాలయ్య పాత్రకు సూపర్ పవర్స్ జోడించి వీరోచితమైన యాక్షన్ సీన్లు ఇందులో తీర్చిదిద్దాడు. కానీ అదే చాలా వరకు తేడా కొట్టేసింది. ఆఫ్ కోర్స్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పూనకాలు తెప్పిస్తాయి. బోయపాటి బాలయ్య కాంబో నుంచి జనం ఏదైతే ఆశిస్తారో ఆ ఎలిమెంట్స్ ఇందులో బాగానే ఉన్నాయి. కాకపోతే డోస్ మరీ ఎక్కువైందనే భావన కలుగుతుంది. కొన్ని చోట్ల మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనే ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఇందులో బోయపాటి మరీ హద్దులు చెరిపేసి ఒక్కొక్క దశలో చికాకు తెప్పించేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్లోని ఓ యాక్షన్ ఎపిసోడ్లు దద్దరిల్లేలా ఉన్నాయి, కానీ మిగతావి మాత్రం శృతి మించిపోయాయి. అదిరిపోయేలా ఉంటాయనుకుంటే పిచ్చెక్కించేలా హద్దు మీరిపోయాయి. అలాగే సినిమా మొత్తం ఒక రొటీన్ టెంప్లెట్లోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో బాలయ్య ఫ్యాక్షనిస్టులపై యుద్ధం చేస్తాడు. మొదట్లో కొన్ని సీన్లు రసవత్తరంగా సాగినా ఆ తర్వాత కథ డీలా పడిపోయింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అఘోర పాత్ర చుట్టే అల్లుకొని ఉంటుంది. శత్రు దేశమైన చైనా అధికారులపై అఘోర దండయాత్ర చేయడం చుట్టే సెకండ్ హాఫ్ సాగుతుంది. కానీ ఇది ఆశించిన స్థాయిలో ఉండదు. శృతి మించిన సీన్లు, యాక్షన్ ఘట్టాలతో ఇరిటేట్ చేసేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే బాలయ్య బోయపాటి కాంబో రేంజ్ సినిమా అయితే కాదు. అంతకు మించి చూపించాలని ప్రయత్నించి అర్థం పర్థం లేకుండా రూపొందించాడు బోయపాటి శ్రీను.